Good morning, students. In last class, we have discussed the transportation of gases and gases exchange from blood capillaries to tissues. Today, we will discuss the another topic, cellular respiration. Cellular respiration. It is very important. Cellular respiration. Do you know, children? If hemoglobin is exposed to air at sea level, do you know? If hemoglobin, what is the formula? Hb. If you know, if hemoglobin is exposed to air at sea level, nearly every molecule combines with oxygen. Every molecule is combines with oxygen to form oxyhemoglobin. Hemoglobin is exposed to air at sea level. Nearly every molecule of oxygen is combines to form oxyhemoglobin. HbO2 means oxyhemoglobin. Oxyhemoglobin. HbO2 means oxyhemoglobin. At a height of 13 kilometers, it is approximately equal to 8 miles. Above sea level, the concentration of oxygen is much lower, about 1/5 of the sea level. చూడండి, మనం 13 కిలోమీటర్లు హైట్కి వెళ్తే ఈ 13 కిలోమీటర్స్ అనేది అప్రాక్సిమేట్గా 8 మైల్స్కి ఈక్వల్. మనం సీ లెవెల్ నుంచి 13 కిలోమీటర్స్ కనుక హైట్కి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. అండర్ దీస్ కండిషన్స్ only about half of as many molecules of oxygen combines with hemoglobin to form oxyhemoglobin. అయితే ఇంత హైట్లో ఆక్సిజన్లో ఉన్నటువంటి కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో కంబైండ్ అయ్యి ఆక్సిహిమోగ్లోబిన్గా ఫామ్ అవుతాయి. అండర్ దీస్ కండిషన్స్ ఓన్లీ అబౌట్ హాఫ్ ఆఫ్ యాజ్ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ combines with hemoglobin to form oxyhemoglobin. This is very important, children, because blood cannot carry enough oxygen to the tissue of hemoglobin is combined with few oxygen molecules. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ అనేది తక్కువ మాలిక్యూల్స్ ఆక్సిజన్తో కంబైన్ అయినటువంటి హిమోగ్లోబిన్ని టిష్యూస్ దగ్గరికి తీసుకెళ్ళటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. బ్లడ్ కెనాట్ క్యారీ ఎనఫ్ ఆక్సిజన్ టు ద టిష్యూస్ ఈజ్ హిమోగ్లోబిన్ ఈజ్ కంబైన్డ్ విత్ ఫ్యూ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎట్ సచ్ an altitude without sufficient supply of oxygen. అంటే ఈ ఆక్సిజన్ తక్కువగా కనుక ఉన్నట్లయితే, సఫిషియెంట్ ఆక్సిజన్ కనుక మనకి అవైలబుల్గా లేకపోతే హ్యూమన్ లైఫ్ అనేది సర్వైవ్ కావడం అనేది చాలా ఇంపాసిబుల్. సో మనం బ్రీతింగ్ జరపాలి అంటే మనకి ఎంత అయితే ఆక్సిజన్ అవసరమో మనకు తెలుసు. అట్మాస్ఫియర్లో మనకు ఆక్సిజన్ ఎంత ఉంది? 21% ఉంది. అంటే మనం బ్రీతింగ్ జరపడానికి కావాల్సినంత ఆక్సిజన్ కన్నా తక్కువ ఆక్సిజన్ కనుక అట్మాస్ఫియర్లో ఉంటే అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఆ సఫిషియెంట్ ఆక్సిజన్తో కంబైన్డ్ అవి ఆక్సిహిమోగ్లోబిన్గా ఫామ్ అవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో మన టిష్యూస్కి సరిపడినంత ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ కాక, సఫిషియెంట్ ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ కాక హ్యూమన్ లైఫ్ అనేది డేంజర్లో పడుతుంది. సో అందుకే
మనం సీ లెవెల్ కన్నా పైకి వెళ్తున్నా, అలాగే అండర్ గ్రౌండ్కి వెళ్తున్నా, అంటే సీ లెవెల్ కన్నా బాగా కిందకి వెళ్ళిపోతున్నా, అలాగే డీప్ సీ డైవర్స్ ఎవరైనా ఉంటే, అంటే సముద్రం లోపలికి వెళ్ళేవాళ్ళు కానీ, అంతరిక్షంలోకి వెళ్ళేవాళ్ళు కానీ, స్పేస్లోకి వెళ్ళేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా, అలాగే స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఈ సీ లెవెల్ కన్నా పైకి వెళ్తున్న కొద్ది ఏమైందంటే ఆక్సిజన్ సిలిండర్స్ని వాళ్ళ బ్యాక్ సైడ్ హోల్డ్ చేసుకొని పైకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ ఆక్సిజన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండటానికి, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడానికి సఫిషియెంట్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడం కోసం వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ని వాళ్ళతో పాటు క్యారీ చేసుకెళ్తూ ఉంటారనమాట. సో చిల్డ్రన్, నెక్స్ట్ సెల్యులార్ రెస్పిరేషన్. The term cellular respiration refers to the pathway by which cells release energy from the chemical bonds of food molecules that enters them. What is the meaning of cellular respiration? The term cellular respiration refers to the pathway by which cells release energy from the chemical bonds of food molecules that enter them. Cellular respiration provides energy for the essential process of the life. ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది మన బాడీలో జరిగేటటువంటి డిఫరెంట్ మెటబాలిక్ లైఫ్ ప్రాసెస్ ఉన్నాయి. గ్రోత్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, ఎక్స్క్రీషన్ కావచ్చు, రీప్రొడక్షన్ కావచ్చు, సర్క్యులేషన్ కావచ్చు, అలాగే ఈ లైఫ్ ప్రాసెస్ మొత్తానికి కావాల్సినటువంటి ఎనర్జీని ప్రొవైడ్ చేసేటటువంటి రెస్పిరేషన్ ఏంటంటే సెల్యులార్ రెస్పిరేషన్. అంటే ఈ సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా మాత్రమే మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. సో ఆల్ లివింగ్ సెల్స్ క్యారీ అవుట్ సెల్యులార్ రెస్పిరేషన్. కాబట్టి ఒక లివింగ్ ఆర్గానిజం బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్లో కూడా మనకి ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. Cellular respiration is mainly classified into 2 types. They are, first one is aerobic respiration. Aerobic respiration, and the second one is anaerobic respiration. Anaerobic respiration. Cellular respiration is mainly classified into 2 types. The first one is aerobic respiration and second one is anaerobic respiration. Aerobic respiration occurs in the presence of oxygen. Presence of oxygen. Aerobic respiration occurs in the presence of oxygen. What means oxygen? Anaerobic respiration does not occur in the absence of oxygen. అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే జరిగేటటువంటి రెస్పిరేషన్ని ఎయిరోబిక్ రెస్పిరేషన్ అని, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటటువంటి రెస్పిరేషన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. సెల్యులార్ రెస్పిరేషన్ is mainly classified into 2 types. One is aerobic respiration and second one is anaerobic respiration. Aerobic respiration occurs in the presence of oxygen. Anaerobic respiration occurs in the absence of oxygen. So the process of bacterial respiration by anaerobic method is called fermentation. Fermentation. What is mean by fermentation?
The process of bacterial respiration. Bacterial respiration. What is the example of bacteria? Lactic acid bacteria. It is present in buttermilk. Bacterial respiration by anaerobic method. Anaerobic method లో బ్యాక్టీరియాస్ జరిపేటటువంటి రెస్పిరేషన్ని లేదా ఈస్ట్ సెల్స్ జరిపేటటువంటి రెస్పిరేషన్ మనం ఏమంటామంటే మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాము. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని మనం డైలీ లైఫ్లో మన హౌసెస్లో యూజ్ చేస్తాము. ఇడ్లీ దోశ డౌ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాము, బ్రెడ్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాము. అలాగే ఆల్కహాల్ ప్రిపరేషన్, బ్యావరేజెస్ ఇండస్ట్రీస్లో ఈ ఫెర్మెంటేషన్ అంటే కిణ్వ ప్రక్రియ అంటారమ్మా తెలుగులో దీన్ని. పులియబెట్టడం, జనరల్ టర్మ్ అయితే పులియబెట్టడం ఫెర్మెంటేషన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ బ్యాక్టీరియల్ రెస్పిరేషన్ by the method of anaerobic respiration is called fermentation. In animals, the anaerobic respiration leads to form of lactic acid from glucose and produce few ATP molecules. ATP means adenosine triphosphate. very important. ఎగ్జామ్లో ఎక్స్పాండ్ ఏటీపీ అని అడుగుతారమ్మా. ఏటీపీ మీన్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. In animals, the anaerobic respiration leads to form of lactic acid from glucose and produce few ATP molecules. ఈ యానిమల్స్లో కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే మజిల్ సెల్స్లో జరుగుతుంది. యానిమల్స్లోకి వచ్చేప్పటికి మజిల్ సెల్స్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు గ్లూకోజ్ నుంచి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? C6H12O6 కార్బోహైడ్రేట్స్. గ్లూకోజ్ అనేది ఆక్సిడైజ్ అయినప్పుడు, గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు దాని నుంచి ఏమేమి ఫామ్ అవుతుందంట? లాక్టిక్ యాసిడ్ ప్లస్ few ATP molecules, very small amount of energy. Few ATP molecules are formed. అంటే యానిమల్స్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి లాక్టిక్ యాసిడ్ ఏటీపీ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అయితే చూడమ్మా, సెల్యులార్ రెస్పిరేషన్ ఇన్ ప్యూకారియోట్స్. యూ ఆల్సో నో విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ ప్రోకారియోటిక్ organisms. Cellular respiration in prokaryotic organisms like bacteria, cyanobacteria and blue-green algae. These are all prokaryotic organisms. These organisms does not contain nucleus and other membrane bound organelles. These organisms are known as prokaryotic organisms. You will also learn in the 8th class. So, cellular respiration in prokaryotic organisms occurs within the cytoplasm only. Cytoplasm. చూడమ్మా, ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్లోకి వచ్చేటప్పటికి ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ఓన్లీ సైటోప్లాజంలో మాత్రమే జరుగుతుంది. సైటోప్లాజం ఈజ్ ఏ ఫ్లూయిడ్ కంటెంట్ present inside the cell. All cell organelles are float in the cytoplasm. So, prokaryotic organisms లో cellular respiration cytoplasm లో మాత్రమే జరుగుతుంది. But in eukaryotic organisms, which organisms are eukaryotic organisms? Plant cell, animal cell, fungi, etc. are all the eukaryotic organisms. What is the main feature of eukaryotic organism? In eukaryotic organisms, all organisms contain nucleus and other membrane bound organelles. ఏ ఆర్గానిజమ్స్లో అయితే న్యూక్లియస్ అలాగే మెంబ్రేన్ బాండ్ ఆర్గనేల్స్ ఉంటాయో
ఈ ఆర్గానిజమ్స్ మొత్తాన్ని మనం ఏమంటామంటే యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఈ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్లోకి వచ్చేటప్పటికి ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో కూడా జరుగుతుంది. చూడండి, మా ప్రోకారియోట్స్లోకి వచ్చేప్పటికి సెల్యులార్ రెస్పిరేషను సైటోప్లాజంలో మాత్రమే జరుగుతుంది. బట్ ఇన్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ సెల్యులార్ రెస్పిరేషన్ అక్కర్స్ బోత్ ఇన్ cytoplasm and mitochondria also. These two are the cell organelles present in the cytoplasm. Okay children, tomorrow we will discuss the structure of mitochondria and why mitochondria are known as powerhouses of the cell. Okay, thank you.